డే 1 నుంచే వాళ్ళని క్యాట్ ఏ అచీవ్ చేసేలాగా ట్రైన్ చేయాల్సిన అవసరం ఫస్ట్ పేరెంట్కి ఉంది. ఒక అటెంప్ట్ చేసాం రాలేదు, క్యాట్ బి చూస్ చేసుకుంటాం, క్యాట్ సి చూస్ చేసుకుంటాం. ఫస్ట్ స్టూడెంట్ ఎఫిషియన్సీని ఇక్కడే కిల్ చేసేస్తున్నాం మనం. స్టూడెంట్ ఎక్కడి వరకు ట్రైల్ చేయాలి, ఎక్కడి వరకు కష్టపడాలి, ఎక్కడి వరకు ఎఫర్ట్ పెట్టాలి, ఏ ఏరియా నుంచి వీళ్ళు ఎడ్జ్ని క్రియేట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాం. డే 1 నుంచి ఓకే 1 ఇయర్ వేస్ట్ అయింది, 2 ఇయర్స్ వేస్ట్ అయింది. ఇయర్స్ వేస్ట్ అయ్యే లేయర్ కాదు ఎంబీబీఎస్. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ డిగ్రీ. మీరు జస్ట్ ఏదో 21 ఇయర్స్కి డిగ్రీ కంప్లీట్ చేసి ఇచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్కో లేదా బీఎస్సీ నర్సింగ్ కోసమో ఓ 10 ఏళ్ల పాటు మీరు హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్లో ఉండి నోటిఫికేషన్ పడిన ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాసే ఎగ్జామ్ లైఫ్ స్టైల్ కాదు. ఫస్ట్ పేరెంట్స్కి ఈ అవేర్నెస్ ఉండదు. దే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ఎనీ క్వాలిటేటివ్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్. క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీద ఎలాంటి ఇండికేషన్స్తో చదవాలనేది తెలియదు. ఎలాంటి టీచర్స్ని అప్రోచ్ అయ్యి చదువుకోవాలో దాని మీద శ్రద్ధ పెట్టరు. ఎంతసేపటికి జస్ట్ ఒక ఫీ కాన్సెప్ట్, ఫీ తక్కువ ఉండాలి జాయిన్ అవ్వాలి, ఫీ తక్కువ ఉండాలి జాయిన్ అవ్వాలి. దట్ కైండ్ ఆఫ్ ఫీ తక్కువ, క్వాలిటీ కూడా తక్కువ. ఆ క్వాలిటీ తక్కువ, ఫైనల్ అవుట్పుట్ తక్కువ. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేసే పారామీటర్స్ అన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని